నిన్న ఉగాది పంచాంగ శ్రవణం తర్వాత వైఎస్ జగన్ జాతకం బలహీనంగా ఉందంటూ ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఒక లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇంతకు మించి ఏం చేస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బలహీనంగా ఉంది ఆయన జాతకం అంటే 11 మందితో గెలిచినటువంటి వ్యక్తిని చూసి భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, పచ్చ మీడియా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా సార్ నిజంగా? నిజంగా నాకైతే చాలా నవ్వొస్తా ఉంది. ఆయన బలహీనుడైతే వీళ్ళందరికీ ఎందుకింత భయం? ఆయన మీద ఉన్నవి, లేనివి చెప్పుకుంటూ తిరగాల్సినటువంటి అవసరత చంద్రబాబు నాయుడుకి గాని, లేకపోతే గనక వాళ్ళ పచ్చ మీడియాకి గాని ఏముంది అంటున్నా. నిన్న మీరు ఇంకొకటి కూడా మీరు చూసారో లేదో. ప్రదక్షిణలు అదేంటి తిరగడం చేతకాక సతమతమైన జగన్మోహన్ రెడ్డి. ఈళ్ళొచ్చి పక్కన చూసారా? నిన్న ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను సార్. అవును, వేద నేను పండితులు చూశాను వీడియోలో. అవును. వేద పండితులు అక్కడే ఉన్నారు. మేము ఒక పక్కన కూర్చునున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి మేము అక్కడ కూర్చొనున్నాం. స్వయంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 10 అడుగుల డిస్టెన్స్ అంతే. వేద పండితులు ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఆయన అదయిన తర్వాత భావయామి అన్నారు. అంటే చేయవలసిన అవసరత లేదు. ఆ మంత్రోచ్చారణ జరుగుతుండగా భావయామి అంటే ఆ ప్రదక్షిణ చేసినట్టే అని అర్థం అన్నమాట. ఓకే. ఆయన వెళ్ళి మీరు ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఆయన ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పండితుల వారు వెళ్ళి చెబితే, ఈ లోపల వెల్లంపల్లి గారు వారికి ఏదో డైరెక్షన్ ఇస్తా ఉంటే, ఈ లోపల వారికంటే సీనియర్ కింద కూర్చున్నాయన మనం మంత్రోచ్చారణ చదవగానే భావయామి అన్నాము, పర్వాలేదు నెక్స్ట్‌కి మూవ్ ఆన్ అవ్వండి అన్నారాయన. దానికి ఆయన ఏం కన్‌ఫ్యూజ్ అయ్యారు? ఒక వ్యక్తి చెప్పారు. రెండో వ్యక్తి భావయామి అన్నారు. అవసరం లేదు అన్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పూజా విధానం ప్రారంభమైంది. ఈ లోపలే ఆయన కన్‌ఫ్యూజ్ అయిపోయారా? అయినా అసలు పని పాట లేని వాళ్ళు ఏదో చేసుకుంటూ కూర్చున్నారన్నట్టుగా వీళ్ళకి ఏమీ ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నడిచారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇది తప్ప వీళ్ళ బ్రతుకులకి ఆంధ్ర రాష్ట్రం ఒక 5 ఏళ్ల అవకాశం ఇచ్చింది. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజలకేదన్నా మంచి చెయ్యాలి. ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నారు. భగవంతుడి కోపావేశాలకి గురయ్యి రోజుకొక ఇన్సిడెంట్‌తో గుక్కలు తిప్పుకోలేక దిక్కుమాలిన పరిస్థితుల్లో ముందుకు నడుస్తా ఉన్నాం. అయినా మనకి సిగ్గు శరం లేదు అనేటటువంటి చిన్న ఇంటెన్షన్ కూడా లేకుండా ఎంత దరిద్రంగా చూడండి సార్. నిజంగా ఆ పచ్చ మీడియా ఏమైపోతుందో గాని సార్ నిజంగా. ఒక్కటే చెప్తా ఉన్నాను సార్. మొరిగే కొన్ని చిత్తకార్తె కుక్కలున్నాయి సార్ కొన్ని. ఆ కుక్కలతో పాటు నేను పేర్లు చెప్పను. ఆ కుక్కలతో పాటు ఈ పచ్చ మీడియాల్ని గూడా ఖచ్చితంగా డిజిటల్ బుక్‌లోకి ఫైల్ చేయిస్తాం ఖచ్చితంగా. అప్పుడు ఎందుకంటే మీడియా అనే పదం అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్ అంటారు. అలాగే ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగపడేటటువంటిది వారధి అంటారు. ఆ 2 మాటలకి అర్థాన్ని తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాశనం కోరుకోవటానికి తప్ప ఇలా మీడియా అయిపోతుంది, ఇలా కూడా మీడియా ఉంటుందా అనేటటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి ఖచ్చితంగా భగవంతుడు చెక్ పెట్టే రోజు ఉంది సార్. ఆ రోజు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అయితే నిన్న వాస్తవానికి పంచాంగం వీక్‌గా ఉంది, జగన్ జాతకం వీక్‌గా ఉందని నిజంగా అటువంటి పరిస్థితి నిన్న కనిపించిందా? మీరు జ్యోతిష్యులు ఏమైనా చెప్పారంటారా? సార్, ఆ పంచాంగ శ్రవణం ద్వారా యాక్చువల్‌గా పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్క తులారాశి వారికి తప్ప మిగిలిన అందరికీ కూడా కొంత కొంత కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయే కానీ దాన్ని అధిగమించేటటువంటి శక్తి కూడా ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఖచ్చితంగా మన ప్రవర్తన సత్ప్రవర్తన అయ్యుండాలి. మంచి ఆలోచన కలిగినటువంటి, మంచి సంకల్ప సిద్ధి కలిగినటువంటి, మంచి ఆలోచన విధానంతో పరోపకారార్థం బ్రతికేటటువంటి వ్యక్తులకి ఎక్సలెంట్‌గా ఉంటుంది అని గూడా పంచాంగ శ్రవణం చేసినటువంటి సిద్ధాంతి గారు చెప్పటం జరిగింది.
సో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి రాశి ప్రకారంగా ఆరుద్ర నక్షత్ర ప్రకారంగా హీ ఉమ్, సూపర్ అని చెప్పారు ఆయన. మరి ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు లేని అంశాన్ని? అసలు ఇప్పుడు మనం ఇంకా నవ్వుకోవాలి సార్ నిజంగా ఇట్లాంటి మాటలకి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎప్పుడు ఇదే గదా! ఇప్పుడు ఆయన చక్కగా విత్ డేటా 2:30 గంటల సేపు ప్రతి 15 ఉమ్, రోజులకొకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాల మీద విత్ డేటా ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌ని కూడా సర్ఫేసి కడుగుతున్నాడు. ఆ ఉమ్, కడుగుతున్న దాన్ని ఎలాగా ఆ కళంకాన్ని తుడిచేసుకోవాలి, ఎట్లా మంచి చేయాలి అనే ఆలోచన చేయకుండా, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు చిట్ చాట్ మీడియా వాళ్ళతో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా ఇ ఇప్ 2 అవర్స్ చెప్పాను అయ్యా మొన్న మొన్న చూసారా? రీసెంట్‌లీ ఇదే చెప్దాం. ఉమ్, మొన్న చూసారా? ఆయనకి ఇంగ్లీష్‌లో చెప్పడం రాలేదంట. అవును మరి బ్రీఫ్డ్ మీ అంటాం పాపం ఆయనకి రాక ఉమ్, ఇంగ్లీష్‌లో ఉమ్, చెప్పడం రావట్లేదు సార్. నిజంగా సిగ్గులేని జన్మలు. అలా నడుస్తున్నాయి అంతే. ఉమ్, అన్నీ వదిలిపెట్టేసి, ఎథిక్స్ అనేవి వదిలిపెట్టేసి మూవ్ ఆన్ అవుతున్నాయి సార్. ఉమ్, అలాంటి మ మ మురుగుడికి మనం ప్రతిసారి కూడా మనం దాన్ని కౌంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు సార్. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అద్భుతంగా ఉంది. ఆ మహానుభావుడు 29లో మళ్ళీ ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో, భగవంతుడి గొప్ప ఆశీస్సులతో ఆయన మళ్ళీ సింహాసనం ఎక్కటం అయితే మాత్రం ఖాయం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.